కళ్ళెదుటే మృత్యు కనిపించి క్షణాల్లో కాలి బూడిద. టైటాన్ సబ్మెరైన్ విషాదం. నిరుడు జూన్లో జరిగిన టైటాన్ మినీ జలాంతర్గామి ప్రమాదం గుర్తుందా? పాకిస్తాన్ కు చెందిన దిగ్గజ వ్యాపారి ఆయన కుమారుడు ఇద్దరు ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. ఇంకో విషయం, 100 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌకను చూసేందుకు నాటి టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువు తాలూకు వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు. ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహించిన ఈ ప్రయాణం అత్యంత విషాదభరితంగా మారిపోయింది. కనీసం చనిపోయిన వారి శరీరాలు దొరకనంత విషాదం. డొక్కు జలాంతర్గామి అట్లాంటిక్ మహాసముద్రంలోకి ప్రయాణం, అది కూడా ఎంతో లోతులోకి. కానీ ఓషన్ గేట్ అనే సంస్థ వాడిన టైటాన్ అనే సబ్మెరైన్ కు ఆ స్థాయి సామర్థ్యం లేదని స్పష్టమైంది. గతంలో ఓసారి దానితో సమస్యలు వచ్చాయని చెబుతారు. దాని సామర్థ్యం ఎంత అనేది బయటకు చెప్పలేదట. ఇప్పుడు మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఓపెన్ గేట్ సంస్థపై కోర్టు కేసు నమోదులయ్యాయి. వాటి విచారణ సందర్భంగా విస్తుపోయే అంశాలు తేలాయి. డెత్ టూరిజం. గంటన్నరలోనే అట్లాంటిక్ లో 112 ఏళ్ల కిందట టైటానిక్ నౌక మునిగింది. దాని శకలాలను చూడడాన్ని టూరిజంగా మార్చింది ఓషన్ గేట్. ఇలా టైటాన్ అనే సబ్మెరైన్ లో బ్రిటన్ వ్యాపారి సాహస యాత్రికుడు హామిష్ హార్డింగ్, పాకిస్తాన్ అపర కుబేరుడు షాజాదా దావూద్, అతడి కొడుకు సులేమాన్, మరో ఇద్దరు ఫ్రాన్స్ కు చెందిన పైలట్ పాల్ హెన్రీ, మరొకరు నిరుడు జూన్ 18న ప్రయాణమయ్యారు. వీరితో పాటు ఓషన్ గేట్ సీఈఓ, సబ్ పైలట్ కూడా ఉన్నారు. టైటాన్ సముద్రంలోనే పేలిపోయింది. అది కూడా టైటానిక్ కు 488 మీటర్ల అత్యంత సమీప దూరంలో. ఒక టైటాన్ లో ఉన్న వారికి తమకు మరణం తప్పదనే విషయం ముందే తెలిసిందట. ఈ ప్రమాదంలో హెన్రీ మరణానికి పరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్ వాదనకు వచ్చింది. ఓషన్ గేట్ సంస్థ మినీ జలాంతర్గామికి సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టిందని హమీష్ కుటుంబం తరపు లాయర్ వాదించారు. హమీష్, షాజాద్ తదితరులు ప్రయాణమైన గంటన్నరలోనే టైటాన్ బయట నుంచి ఒత్తిడిని తట్టుకోలేని స్థితికి చేరింది. దీంతో అందులోని వారికి తమ పరిస్థితి అర్థమైంది. టైటాన్ సిబ్బందికి మరణం ఖాయమని తేలిపోయింది. లోతుకెళ్లే కొద్దీ ప్రాణాలు పణం. జలాంతర్గామి లోతుకు వెళ్లే కొద్దీ నీటి బరువు పెరిగి టైటాన్ కార్బన్ ఫైబర్ పగలడం మొదలైంది. దాని తాలూకు చప్పుడు లోపల ఉన్న వారికి స్పష్టంగా వినిపించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో టైటాన్ లో కమ్యూనికేషన్, కరెంటు పోయింది. అప్పటికి వారు సముద్రం లోపలికి వెళుతూనే ఉన్నారు. చివరకు టైటాన్ కార్బన్ ఫైబర్ నీటి ఒత్తిడి తట్టుకోలేక ముక్కలైపోయింది. టైటాన్ లో వాడిన కీలక పరికరాల గురించి కూడా కేసులో ప్రస్తావించారు. టైటాన్ లోని లోపాలను కూడా హెన్రీకి చెప్పలేదని ఆరోపించారు. హెన్రీ కుటుంబం $50 మిలియన్ పరిహారం కోరుతోంది. హెన్రీ నిక్ నేమ్ మిస్టర్ టైటానిక్ కావడం గమనార్హం. రికార్డు స్థాయిలో అతడు 37 సార్లు సముద్రంలోని టైటానిక్ వద్దకు వెళ్లి వచ్చాడు.